కలిసి పనిచేస్తున్న మీ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కంటే ఇంకేదో బంధం డాక్టర్ అజయ్ మీద నీకు ఏర్పడింది కదా? అవును, ఉద్యోగంలో పరస్పరం ఒకరికొకరం హెల్ప్ చేసుకునే వాళ్ళం. అజయ్ అక్కడ జాయిన్ అయిన కొత్తలో డాక్టర్ వికే గారు అజయ్ ఎఫిషియన్సీ చెక్ చేయడానికి ఒక పని అప్పచెప్పారు. అజయ్, వికే గారు మీ గురించి అడుగుతూ చాలా టెన్షన్ పడుతున్నారు. ఏమైంది? ఏం లేదు, ఈసీజీ చూసి ఫైనింగ్ రిపోర్ట్ ఇవ్వమన్నారు వీకే సార్. కానీ ఇది చూస్తే అర్థం కావట్లేదు. ఏంటో కాన్ఫిడెన్సే లేదు. దానికెందుకని అలా భయపడుతున్నారు? కొత్తగా జాయిన్ అయిన డాక్టర్స్ అందరికీ ఇలాగే ఉంటుంది. మైల్డ్ కార్డియో ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది ఇతనికి. అదే కదా, నాకు అదేనని అనుమానం వచ్చింది. అనుమానం ఏమొద్దు, ఇది అదే. లేదు, నిజంగా నాకు డౌట్ వచ్చింది, ఎందుకనే కన్ఫర్మ్ చేసుకుందామని అడిగానంతే. హలో, కరెక్ట్ గా అదే కదా? కరెక్టే. సరే, ఈవినింగ్ ట్రీట్ నేను నీకు ఇస్తాను. తారా, నువ్వు ఆ క్లూ ఇవ్వకుండా ఉండుంటే వీకే సార్ నా మీద బాగా కోపడుండేవారు. హే, వీకే సార్ కోపడ్డం మాత్రమే కాదు, ఆయనకి నచ్చితే సొంత మనుషులా చూసుకుంటారు తెలుసా? అవునా? నిజంగా నేనంటే ఎవరైనా ఇష్టపడతారా? మీరంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? మళ్ళీ కనుక ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే నువ్వే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. చేస్తాను, కానీ ఊరికే చేయను. అప్పుడప్పుడు ట్రీట్ ఇస్తానంటే ఓకే చేస్తాను. అంతేనా? ఖచ్చితంగా ఇస్తాను. అయ్యో, ఇది బాగుంది. ఈ వెధవ ఇక్కడున్నాడు. ఎవరు? ఎండి వరుణ్ సార్. సార్, దీన్ని చూడు. కావ్యాన్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు. ఈ డ్రెస్ అదిరింది కదా, బోర్ కొడితే వీటిని లాక్కుంటూ పీక్కుంటూ కూర్చోవచ్చు. కావ్య సార్, ఇక నేను వెళ్తాను సార్, నాకు అర్జెంట్ పనుంది. కాస్త ఆగు, ఇది కూడా ముఖ్యమైనదే కదా కావ్య. మనిద్దరం ఇక్కడ ఇలా అనుకోకుండా కలుసుకోవడం, మనసు విప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. కాబట్టి ఏదేమైనా సరే మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మంచి డిన్నర్ చేశాకే నేను నిన్ను వదిలిపెడతాను. కొంచెం పక్కన నిలబడు, పక్కన నిలబడు. ఈ డ్రెస్సు నీకు చాలా అద్భుతంగా ఉంటుంది. యు లుక్ హాట్. సార్, వెళ్ళండి. బాగుంటుంది, ఒకసారి వేసుకుని రా. ట్రై నిన్నెక్కడెక్కడ వెతికాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. సారీ సార్, మీరు ఇక్కడే ఉన్నారా? నువ్వేంటి ఇక్కడ? అదే కావ్యకి అర్జెంట్ కాల్ వచ్చింది. 3 రోజుల నుంచి కాల్ చేశారు, దొరకలేదంట. అందుకే చెప్పి వెళ్దామని వచ్చాను. అమెరికా ప్రెసిడెంట్ వచ్చి అడిగినా చెప్పు కావ్య ఎండి వరుణ్ తో వెళ్ళిందని. చెప్తాను సార్. 2 రోజుల తర్వాత ఫోన్ చేయమని. అలాగే సార్. ఎవరు ఫోన్ చేశారు డాక్టర్? ఎవరు చేస్తే ఏంటి? లేదు, తెలుసుకుందామని. మాలవిక మేడమే కాల్ చేశారు. అమ్మా, ఆవిడే. అమ్మ ఎందుకు ఫోన్ చేసింది? నాకు తెలియదు సార్, హాస్పిటల్లో అర్జెంట్ పని ఉందని చెప్పారు. పర్లేదు సార్, మీరు చెప్పిన 2 ఇయర్స్ వద్దు, దట్స్ నాట్ రైట్. కావ్య, సార్, నువ్వు వెళ్ళి అది అటెండ్ చేయి. డ్యూటీ ఫస్ట్ కదా. మరి డిన్నర్ సార్? డిన్నర్ దాందే ఉంది, అది ఎప్పుడైనా చూసుకుందాంలే. క్యారీ ఆన్, వెళ్ళండి. చాలా లవింగ్ క్యారెక్టర్ డాక్టర్ అజయ్ది. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్నమాట నిజమే, కానీ అంతకు మించి ఏమి. అన్నా, అదిగో ఆ ఎదురుగా ఉండే ఇల్లే. సరే. Here we go, Ryan Harris. He's crashed into the stumps. England have lost their first wicket with the first ball. ఆ మిడిల్ స్టంప్ పట్టుకున్న వాడిని పెళ్లి చేసుకోవడానికైనా మీ అమ్మా నాన్న కాదనుకుని వచ్చావు? బ్యాడ్ టేస్ట్. విత్ బ్యాగ్. తారా, నువ్వు ఎక్కడికి వచ్చావు? అద్దెనం పెట్టడానికి వచ్చాను. మావా, నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఇరుక్కుపోయావురా. కంగ్రాచులేషన్. అదే కదూ, నేను రాజీవ్. పోలీస్ కదా. నాకు విషయం అంతా తెలుసు. ఈ అమ్మాయి వాళ్ళని వదిలేసి నీతో కలిసి బతకాలని వచ్చేసింది. అలాగా? సూపర్ రా. నేను చెప్తాను, నేను 5వ క్లాస్ నుంచి వీడిని ప్రేమిస్తున్నాను. 11 సార్లు వీడి కోసం నా పెళ్లి చూపులు జరగొట్టాను. ఇక అలాంటిదేం జరగదు. నేను ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలి, లేదా వీడి నన్ను లేపుకుపోవాలి. ఈ జన్మకి 2 జరిగేలా లేవు. సార్, గట్టిగా ఒకటి పీకమంటారా? ఏయ్, వదిలే. ఏంటి హరి ఇది? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి మనసులో కొంచెమైనా నమ్మకాన్ని కలిగించాలి కదా. ఇందుకు నువ్వేం చేస్తుంటావు? లాయర్ని, కానీ కేసులే సరిగ్గా దొరకట్లేదు. నేను లాయర్నే, జానీ ఎల్ఎల్బి. భయపడకండి, ఒక్క కేసు కూడా వాదించలేదు. సంతోషం. ఈ జానీ వైఫ్ ఉండేది US లో. వీడే నా ఖర్చులని అవన్నీ ఇప్పుడు అవసరమా? అందము ఉద్యోగం ఉన్న అమ్మాయి నీ జీవితంలోకి రావడం నువ్వు చేసుకున్న అదృష్టం రా.
హారతలే లేవు, రండి. కేసుల కట్టల ఫైల్ నుండే నోట్ల కట్టలు రాలుతాయి. తప్పుడు కేసులు వాదించే ఇంత పెద్ద ఇల్లు కట్టాడు అనుకుంటాను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తెస్తాను. కుకింగ్ నా వీక్నెస్. అది చూస్తేనే తెలుస్తోంది. బాగా తినటం నా వీక్నెస్. టీ మాత్రమే కాదు, తినడానికి ఏదైనా తీసుకురండి. తప్పుకోవయ్యా, కేసు కట్టాలు చూస్తాను. ఎక్కడ ఏయ్, ఏంట్రా నీ ఉద్దేశం? ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒకసారి చెప్పొచ్చు. ఎవరికి చెప్పి రావాలంటావు? కనీసం ఫోన్ చేసి ఉండాలి. వీళ్ళు ఇప్పుడే తనుకునేలా ఉన్నారు సార్. నీ ఏ గురించి నాకు ఆగండి, తెలీదా? మీరు గొడవ పడ్డానికి ఇంకా జీవితంలో చాలా టైం ఉంది. కానీ ఈ రోజు మాత్రం ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండండి. అవును, పెళ్లి రేపేగా. బాగా ఎంజాయ్ చేయండి. పెళ్ళయిందంటే ఎంజాయ్ చేయలేరు కదా. భయపెట్టుకురా, రండి. నేను నా అనుభవంతో చెబుతున్నాను. తారా, నేను నా మాటను నిలబెట్టుకున్నా. నువ్వు ప్రేమించిన వ్యక్తి దగ్గరికి నేను సేఫ్గా తీసుకొచ్చాను. కానీ నా ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు. ఏంటా ప్రాబ్లం? అజయ్, డాక్టర్ అజయ్ ప్రేమ. నాకు దాని గురించి తెలియాలి. దానికి సూత్రధారుడు అతనేగా. నేనా? అలా మాట్లాడతావేంటి? నేనేం చేశాను? నువ్వేగా అజయ్కి ఫ్లాట్ ఇప్పించింది. ఫ్లాట్ నేనే వెతికి పెట్టాను. ఆయనకి నేను ఉపకారం చేసినట్టేగా. హా, నీ ఉపకారం వల్లే డాక్టర్ లవ్ లో పట్టాడు. అన్నా ఎక్కడా? నేను టెన్సీ ముందే ఉన్నాను. డోర్ తెరుచుకుని లోపలికి వెళ్ళి చూడు. నేను లోపలికి వచ్చేసాను. ఫ్లాట్ అద్భుతంగా ఉంది. రమేష్ అంటే మజాక. నన్ను నమ్మితే ఇలాగే ఉంటుంది. ఎక్కడున్నామని చెప్పా? నేను బాల్కనీలో ఉన్నాను. బాల్కనీ. నేను బాల్కనీకి వచ్చేసాను. నేనున్నది కూడా బాల్కనీలోనే. అరే నువ్వా? ఓ, డాక్టరా? మోసం చేయడం నువ్వు ఇక్కడ మొదలు పెట్టావా? ఏ, ఇది మోసం కాదు, సీరియస్. అయ్యో డాక్టర్, మీరేంటి ఆ ఫ్లాట్ లో? నువ్వే కదా టెన్సీకి రమ్మని చెప్పావు. నేను ఇప్పుడు ఉన్నది టెన్సీ బాల్కనీలోనే. నేను చెప్పింది ఈ బ్లాక్ లో టెన్సీ, అది డి బ్లాక్ లో టెన్సీ. ఇప్పుడు ఏం చేయమంటావు? దూకేయండి. ఓ పని చేయండి, ఎవరైనా చూడకముందే అక్కడి నుంచి బయటపడండి. డాక్టర్ ఏంటి ఈ పని ఏంటి? ఇతను ఆపరేషన్లు ఎలా చేస్తాడో. వీడిని హలో హలో, కిందకు వచ్చేయండి. వస్తున్నా. సార్ సార్ సార్, మెల్లగా. నీ కుంఫు వచ్చా? ఇక కొట్టదులే, నేనున్నాను కదా. చూడు, కొట్టే ముందు పేరడి కొట్టాలి కదా. మరి ఇంత గట్టిగానే కొట్టేది. డాక్టర్ని పేషెంట్ చేశారు. అలా చూస్తారండి. తాగటానికి నీళ్లు తీసుకురండి. సార్, నొప్పేమి లేదుగా? అబ్బే ఏం లేదు. అయితే పర్వాలేదు. ఇలాగే మా అమ్మ మా నాన్నని ఒకసారి గట్టిగా కొట్టింది. నేను వెళ్ళి అడిగాను దెబ్బ తగిలిందా అని. ఏం పర్వాలేదు అన్నాడు. అది పూర్తి చేసే లోపే అరటి చెట్లా కూలిపోయాడు. ఆ తర్వాత మా నాన్న 6 నెలల పాటు గోవాలో ఉన్నాడు. గోవాలోనా? అదే, తలకు దెబ్బ తగిలితే స్పృహ లేకుండా ఐసీయూలో ఉంటారే, అది కోమా. కోమానో కైమానో తగలకుండా చూసుకోవాలి. చల్లగున్నాయా? మీకు కావాలా? నేను ఎవరైనా దెబ్బ తగిలి కింద పడిపోతే నీళ్లు తాగుతాను, అందుకే తాగాను డాక్టర్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, తప్పు నాదే కదా. ఈ అన్న నాకు జరిగిన విషయం చెప్పాడు. ఇలా చూడండి, దొంగలు పడ్డ ఇంత గట్టిగా కొట్టకండి. చాలు చాలు, వెళ్దాం పద. నడవండి.